తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మాఘ పూర్ణిమ ఎంతో విశేషం అని అంటారండి. ప్రతి మాసంలో పౌర్ణమి విశేషమే, ఈ మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అత్యంత విశేషం అని చెప్తారు. విశిష్టత తెలియచేయండి గురుగారు. ఎందుకు అంత ప్రత్యేకత? ఆ రోజున ఏం చేయాలి? ఎవరెవరు ఎలా నియమాలు పాటించాలి? మామూలుగా కూడా చైత్రాది ద్వాదశ మాసాలలో మాఘం, పాల్గొనం, చైత్రం ఈ 3 మాసాలు కూడా అత్యంత దారుణాన్ని మనకు చూపించేటువంటివి. అవునండి. ఏ రకంగా అంటారు? ప్రమాదాలు, ఏదో ఒక రకమైనటువంటి మనిషికి ప్రమాదం అనేటువంటిది ఏదో ఒక రీతిలో మరణాన్ని తథ్యంగా తీసుకొచ్చి చూపించేటువంటి మాసాలు ఇవి. దీనికి కొన్ని ఉన్నాయి. అందులోనూ కూడా అందుకనే మనకు మాఘమాసం రాగానే ఎవరి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడి అనారోగ్య పరిస్థితికి రావద్దు అనే ఉద్దేశంతో మాఘమాసం నెల రోజులు కూడా పెద్దవారందరూ కూడా అరుణపారాయణ చేస్తూ ఉంటారమ్మా. అరుణపారాయణ చేస్తుంటారు. మనిషి చనిపోతాడేమో అని అనుకుంటే దానికి ఒక ప్రక్రియలో అరుణపారాయణ చేస్తే కూర్చుంటారు. ఇలా కాళ్ళు చేతులు యాక్సిడెంట్ అయ్యి విరిగి రాడ్లు పెట్టి ఇక జన్మలో నడవలేరు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అదే కాలు మీద నిలబడి సూర్య నమస్కారాలు చేసే స్థితి ఆయన ఇచ్చాడు. అలాగే మనం పూర్వంలోకి వెళ్తే కరోనా తర్వాత ఒమిక్రాన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇదే మాఘమాసానికి ముందు విపరీతంగా వస్తే ఈ మాఘమాసంలో మొదటి 15 రోజుల వ్యవధిలో దాని పేరు రాకుండా నిర్వీర్యం చేస్తాం మనం అని చెప్పి ఇక్కడ మనం వీడియో కూడా చెప్పి ఆ నెల రోజులు కూడా విచిత్రంగా ఎక్కడ ఆపకుండా అరుణపారాయణ చేయించాం. 15వ రోజు కల్లా పేరు కూడా మనం మర్చిపోయామండి. అంటే వచ్చేటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలన చేసేటువంటిది ఇదే. ఈ 3 నెలలు ఒక ప్రమాదం సంభవిస్తున్న ప్రమాదాన్ని ఏ రకంగా మనం ఆపగలగాలి, ఏ రకంగా ఆపచ్చు అనేటువంటిది 2 లైఫ్ టర్నింగ్ ఎండింగ్ ఈ 3 నెలలు ఇస్తూ ఉంటాయి. అందుకని మా ఇళ్లల్లో ఎక్కువగా మాఘమాసం ప్రారంభమైందంటే మాఘం, పాల్గొనం, చైత్రం, ఉగాది వరకు కూడా ఎన్ని రకాల విధానాలు అనుసరించాలో వాటి ప్రతిదీ కూడా అనుసరిస్తూనే ఉంటాం. ఈ విషయంలో మాఘమాసంలో మనకు విజయవాడలో విజయేశ్వర స్వామి వారు ఉన్నారు, దుర్గగుడి కింద. ఆయన దగ్గర ప్రతి ఆదివారము ఒక 200 మంది వేద పండితులు వచ్చి అరుణపారాయణ చేసి వెళ్తారమ్మా. ఈ 4 ఆదివారాలు రథసప్తమి నాటి చూస్తే 2 కళ్ళు సరిపోవు అక్కడ. అంత అద్భుతంగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. అందులో మాఘమాసమే విశేషం, మాఘ పౌర్ణమి అంతకన్నా. ఏం చేయాలండి ఆ రోజు? అసలు మఘా నక్షత్రంతో కూడి వస్తుంది. మాఘమాసములో సుబ్రహ్మణ్య ఆరాధన విశేషం అండి. మఘ అనేటువంటిది కేతు అంటే సర్ప స్థితిగా మనం కనుక మీరు ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1వ తారీఖు ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానండి, అమెరికా డాలస్ ప్రాంతంలో ఫిక్స్ కోటవీ ప్రాంతంలో బద్రీ గారు అని చెప్పి ఆయన ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మూల విరాట్ ఉత్సవ విగ్రహాలు తెప్పించి వాటికి ఒక 3 రోజుల ముందు నుంచి విశేషమైన అభిషేకాలు చేసి ఆ రోజు నాడు స్వామివారి కళ్యాణం చేస్తున్నారు. పౌర్ణమి రోజు అంటే ఆ కళ్యాణంతో కొన్ని జీవితాలు నిలబడి ఉంటాయి, కొంతమంది జీవితాలు బాగుపడతాయి, పాతాళానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా నిలబడి ఉంటారు. ఎందువల్లనంటే మాఘము అంటేనే కార్తీకం 8, మార్గశిరం 9, పుష్యం 10, మాఘం 11. ఇందాక మీకు ఒక మాట చెప్పా, 11 అంటే చాలా గొప్పదండి అని చెప్పి. అయితే మాస విధానంలో మార్గశీర్షం, మాఘం, పాల్గొనం, చైత్రం వచ్చేటప్పటికి ఇబ్బందులకైన వాతావరణాలు వస్తాయి. కాబట్టి ఈ 3 నెలలు కూడా సాధ్యమైనంత వరకు ఏ ఇబ్బంది ఎవరికి కలగకుండా ఉండేందుకు ప్రతి చోట వైదిక విధానాలను అనుసరిస్తూ ఉంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత విశేషంగా ఇక్కడ ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం 1వ తారీఖు నుంచి మొదలుకుంటే 7వ తారీఖు మనకు షష్టమ్మ, 7వ తారీఖు షష్ఠి. ఈ ఇన్ని రోజులు విశేషమైనటువంటివి. 12 రకాల సర్పదోషాల నుంచి బయటపడతారు. కాల సర్పదోషము, నాగదోషము అనేటువంటివి మొత్తం కూడా 12 విధానాల్లో ఉంటుంది. అనులోమ విలోమంగా ద్వితీయ క్రమంలో 14 విధానాలు ఉంటుంది. వాటి నుంచి ఈ మాఘమాసంలో 1వ తారీఖు నుంచి మొదలు పెడితే, పౌర్ణమి నుంచి మొదలు పెడితే సప్తమి, షష్ఠి వరకు చేసే ప్రక్రియలతో కొన్ని వేల మంది కుటుంబాలు
నిలబడతాయమ్మా. అంత గొప్పది మాఘ పౌర్ణమి. ప్రతి చోట కూడా నాకు తెలిసినంతలో ఆ మాఘమాసము రోజు నాడు తెల్లవారుజామున విశేషంగా అభిషేకాలు చేస్తారు. ముందు రోజు అంటే తెల్లవారుజామున 4:30-5 గంటలకు మొదలుపెట్టి అభిషేకాలు చేసుకుంటూ మాధ్యాహ్నికం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంతో చాలామంది దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చేస్తారు. అవగాహన లేని వాళ్ళు మనం ఏం చేస్తారో తెలియదు. సాధ్యమైనంత వరకు ఈ అభిషేకంలో కానీ హోమంలో కానీ కళ్యాణం ప్రధానం. కళ్యాణమే ఎందుకు అని అంటే కొంతమంది దీన్ని సప్తాహ్నిక దీక్ష చేస్తారమ్మా. 1వ తారీఖు నుంచి షష్ఠి వరకు కూడా. షష్ఠి రోజు నాడు కళ్యాణాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ వీటి విధానంలో మొత్తం కూడా 12 ద్విగ్నీకృతంగా 14 రకాల కాలసర్ప దోషాలతో సతమతమయ్యేటువంటి వాళ్ళు బయటపడటానికి ఆ పౌర్ణమి పూర్తిగా వాళ్ళకి యోగదాయకమైనటువంటి రోజు. షష్ఠి అనగా శత్రుస్థానం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. పౌర్ణమి అంటే పూర్తిదాయకం. కాబట్టి ఆ రోజు నుంచి 6వ తారీఖు వరకు కొంతమంది చేస్తారు. అదే షష్ఠి వరకు కొంతమంది చేస్తారు. కొంతమంది 5 రోజులు చేస్తారు. కొంతమంది ముందు నుంచి మొదలుపెట్టి పౌర్ణమికి పూర్తి చేస్తూ ఉంటారు. ఏదైనా మాఘమాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎన్నో రకాల ప్రతికూలమైనటువంటి వాటి నుంచి అనుకూలాన్ని తీసుకొస్తుంది. మాఘ పౌర్ణమి అంతకు మించినటువంటి పూర్తి విశేషం. అక్కడి నుంచి 6 రోజులు మేము చేసుకోగలమండి. స్వామివారికి ఏదైనా ఆరాధన చేసుకుంటామంటే జన్మధన్యం. అంతేనమ్మా. అది ప్రతి మనిషి ఇప్పుడు అమెరికాలో ఆ బద్రీనారాయణ గారిని ఆయన ఇండియా నుంచి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలు నింతింతవి చక్కగా ఆ స్వామివారి రూపం చూడంగానే మనకు ముగ్ధ మనోహరం అంటారు చూసారండి. ఇంతకు మించిన అందం ఇంకోటి ఏదైనా ఉంటుందా అని అలా ఆయన మీదకి మన మనసు వెళ్ళిపోతుందండి. అటువంటి విగ్రహాలు తెప్పించి ఆ రోజునాడు ప్రత్యేకంగా ఆయన కళ్యాణం చేస్తున్నారు. ఆయన అమెరికాలో డాలస్ దగ్గర మనకు ఫిక్స్కో అని చెప్పి ఉంది, ఆ పరిసరాలలో చేస్తున్నారు. ఎందువలన అంటే ప్రతి ఒక్క విషయం కూడా ఇలా ఉందని చెబుతూ ఉంటారు. ఎందువలనంటే కొన్ని పర్వదినాలు అందరి కోసం రావు, కొందరి కోసమే వస్తాయి. ఆ కొందరిలో కూడా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రకమైన పరిస్థితులలో ఆ రోజు కళ్యాణం కానీ ఆ రోజు నుంచి 6 రోజులు జరిగేటువంటి విషయాల్లో కానీ ఏ ఒక్కళ్ళు ఏ కారణం చేతనైనా మీరు పాల్గొన్నారు, నా పక్కన వాళ్ళు పాల్గొన్నారు, నేను చేయకపోతే బాగోదేమో అని మొహమాటంతో పాల్గొన్నా అది ఆ ఒక్క పాపాల నుంచి దోషాల నుంచి పూర్తి విముక్తండి. అంత గొప్పదిగా అక్కడందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా అమెరికాలో నిర్వహిస్తున్నారు బద్రీనారాయణ శాస్త్రి గారు. ఇక్కడ మన వాళ్ళు ఎంతోమంది ఆరాధన చేస్తూనే ఉంటారు. చేయకపోయినా ఎక్కడైనా తెలుసుకొని ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనటము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది అంటే అందులో ఖచ్చితంగా ఉండటం, కనీసం వెళ్ళి చూడటం, చూసినా ఆ ఫలితం వస్తుందండి. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక. కర్తకి, కారకుడికి, ప్రేరకుడికి, అనుమోదకుడికి పశ్చైతి చూసిన వాళ్ళకి 5గురికి కూడా సరియగు ఫలితమే ఏర్పడుతుంది. అంత గొప్పది మాఘమాసం. ఎందుకంటే సర్వాన్ని నాశనం చేసేది, నాశనం అయ్యేటువంటి ప్రతిదాన్ని నిలబెట్టేది మాఘ పాల్గొన చైత్ర మాసాలు. అంత విశేషమైనవి. కాబట్టి మాఘమాసం అత్యంత విశేషమైంది. ఎన్ని రకాలుగా ఇందాక ఏకాదశి గురించి చెప్పుకున్నాం. ఇది ఏకాదశి 11వ మాసం మాఘము అంటేనే. ఈ 11 అనేటువంటిది మళ్ళీ 2వ రకంగా ఇది ద్విగ్నీకృతంగా లాభస్థానాన్ని ఇస్తున్నాడు. అటు లాభస్థానం, ఇటు ధనస్థానం. అంటే అన్ని రకాల సమస్యల్ని ఇచ్చేది. ఈ సమస్యల్లో కూరుకుపోతున్నా ఉన్న పరిస్థితుల్లో అందులోంచి బయటపడేసేటువంటి మాఘమాసం గొప్పది కనుక ఆ రోజునాడు ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం కోసం ఆయన కళ్యాణం చేయించుకోవడం, ఎక్కడన్నా చేస్తుందో చూడటం. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు షష్ఠి వరకు కూడా సాధ్యమైనంత రాత్రిపూట పాలన్నం తింటూ స్వామివారిని ఆరాధన చేసుకోవడం అత్యంత శ్రేయదాయకం అమ్మా. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.